Hi viewers, welcome to my channel DevOps by Minu. లాస్ట్ వీడియోలో జెంకిన్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి విండోస్ మెషిన్ మీద లైనక్స్ మెషిన్ మీద అండ్ అలానే గిట్ ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి బేసిక్ కాన్ఫిగరేషన్స్ ఏంటి ఇవన్నీ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ మీరు కనుక చూడనట్లయితే ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం సోనార్ క్యూబ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి విండోస్ మెషిన్ మీద అనే దాని మీద అయితే చేయబోతున్నాం. సో వితౌట్ గెటింగ్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. వన్స్ మీరు సోనార్ క్యూబ్ కి అఫిషియల్ వెబ్సైట్కి డౌన్లోడ్ అయితే ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. సో అది డౌన్లోడ్ చేయడానికంటే ముందుగా కూడా సోనార్ క్యూబ్ డౌన్లోడ్ చేయడానికి మనకి బేసిక్గా 2 స్టెప్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి జెడికే 11 అనేది ఇన్స్టాల్ చేసి ఉండాలి. అండ్ అలానే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కూడా సెట్ చేయాలి. తర్వాత సోనార్ క్యూబ్ అనేది డౌన్లోడ్ చేయాలి. సోనార్ క్యూబ్ డౌన్లోడ్ చేసిన తర్వాత అది జిప్ ఫైల్గా డౌన్లోడ్ అవుతుంది. సో మనం అన్జిప్ చేయాలి సోనార్ క్యూబ్ని. సో ఈ స్టెప్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఏ విధంగా అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ జెడికే ఇన్స్టాల్ అనేది అయితే చేద్దాము. సో జెడికే డౌన్లోడ్ చేద్దాం. జెడికే 11 అనేది మీరు డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఇక్కడ చూపిస్తుంది జావా ఆర్కే డౌన్లోడ్ ఆర్కిల్ వెబ్సైట్ నుంచి. సో ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ లైనక్స్ వర్షన్స్ ఉన్నాయి, మ్యాక్ ఓఎస్, సో అన్ని వర్షన్స్ ఉన్నాయి. సో ఇందులో విండోస్ 64 బిట్ ఇన్స్టాలర్ ఉంది కదా, సో ఇదైతే డౌన్లోడ్ చేయండి. సో డౌన్లోడ్ జెడికే. సో ఇలా చేసినట్లయితే ఇది డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది అవుతుంది. బట్ నేను డౌన్లోడ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇందాకే డౌన్లోడ్ చేశాను. సో అది ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో డౌన్లోడ్ చేసినట్లయితే ఇలా వస్తుంది జెడికే 11.0.15 అని. సో దీన్ని క్లిక్ చేయండి దీని మీద. సో ఇన్స్టాల్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ పాత్ అనేది అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఇన్స్టాల్ అనేది అవుతుంది. సో వన్స్ జావా అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్లయితే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ చూడండి, సక్సెస్ఫుల్ ఇన్స్టాల్. ఓకే, ఇప్పుడు విండోస్లో మీరు డైరెక్ట్గా అయినా సర్చ్ చేయొచ్చు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని. సో ఇక్కడైతే వచ్చింది కంట్రోల్ ప్యానెల్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ చేయొచ్చు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. సో ఇక్కడ మీరు పాత్ సెట్ చేయాలి. అంటే ఏమంటే ఇప్పుడు జెడికే 11 ఏదైతే ఇన్స్టాల్ చేశారో అది ఎక్కడ ఇన్స్టాల్ అయింది, ఆ పాత్ ఎక్కడ ఉంది అనేది మీరు సెట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి సిస్టమ్ వేరియబుల్స్ ఉంది కదా, సో సిస్టమ్ వేరియబుల్స్లో న్యూ అనేది క్లిక్ చేయండి. వేరియబుల్ నేమ్ వచ్చేసి జావా హోమ్. నెక్స్ట్ వేరియబుల్ వాల్యూ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీరు ఇవ్వాల్సింది మీ యొక్క జేడీకే ఎక్కడ డౌన్లోడ్ అయింది ఆ బిన్ ఫోల్డర్ పాత్ అనేది ఇవ్వాలి. ఇక్కడ జావా జేడీకే 11 బిన్ ఫోల్డర్ ఉంది కదా, ఈ పాత్ అనేది ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ అలాగానే ఇక్కడ కూడా పాత్ అనేది ఇవ్వండి. క్లిక్ ఆన్ ఓకే. క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో దీంతో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది అయితే సెట్ చేసాము. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేశారు కదా, ఇప్పుడు సోనార్ క్యూబ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో సో ఇక్కడ కమ్యూనిటీ ఎడిషన్ ఉంది కదా, సో ఇది ఫ్రీ వర్షన్, ఇదైనా డౌన్లోడ్ చేయండి. లేదా ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ వస్తుంది డౌన్లోడ్ సోనార్ క్యూబ్ ఎల్టీఎస్ వర్షన్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ డెవలపర్ వర్షన్ ఉంది కదా, సో ఇది డౌన్లోడ్ అయింది, ఇది చేయండి. సో నేనైతే డౌన్లోడ్ చేయదలచలేదు, ఎందుకంటే ఆల్రెడీ నా మెషిన్లో నేను డౌన్లోడ్ చేశాను. సో అదే ఇన్స్టాల్ అయితే చేద్దాం. ఒక నిమిషం. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేశాను. వన్స్ మీరు డౌన్లోడ్ చేసినట్లయితే ఇలా వస్తుందండి, జిప్ ఫైల్ అనేది వస్తుంది. సో దీన్ని అన్జిప్ చేద్దాం. ఎక్స్ట్రాక్ట్ ఆల్.
సో అన్జిప్ అవుతుంది. మీ యొక్క నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ని బట్టి ఇది ఐ మీన్ సిస్టమ్ యొక్క క్యాపబిలిటీని బట్టి సో ఇది టైం తీసుకుంటుంది. సో వన్స్ అన్జిప్ అవ్వగానే మనము విండోస్ ఏదైతే సోనార్ క్యూబ్ ఫోల్డర్ అనేది డౌన్లోడ్ అయిందో సో అందులోకి వెళ్ళి మనము డైరెక్ట్గా మీ యొక్క కమాండ్ ప్రాంప్ట్లో డైరెక్ట్గా విండోస్లో ఉంటుంది కదా, అందులో స్టార్ట్ సోనార్ డాట్ బిఏటి అండ్ బ్యాట్ అని కమాండ్ కానీ ఇచ్చినట్లయితే డైరెక్ట్గా మీరు సోనార్ క్యూబ్ యొక్క డిఫాల్ట్ పోర్ట్లో రన్ చేయొచ్చు. ఒక నిమిషం, ఇక్కడ డౌన్లోడ్ అయింది కదా, ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇందులో బిన్ ఫోల్డర్ ఉంది కదా, ఇందులో విండోస్ ఉంది కదా 64 బిట్. సో ఇది ఇక్కడ సిఎండి అనేది అంటే డైరెక్ట్గా ఈ ఒక్క లైన్లోనే కమాండ్ చూడండి, కమాండ్ లైన్ అనేది ఓపెన్ చేసాం. సో ఇక్కడ స్టార్ట్ సోనార్ అనే కమాండ్ ఇవ్వండి. స్టార్ట్ సోనార్ డాట్ బ్యాచ్ అనే కమాండ్ ఇవ్వండి. సో రన్ అవుతుంది. సో సోనార్ క్యూబ్ డిఫాల్ట్ పోర్ట్ వచ్చేసి 9000 అండి. సో ప్రాసెస్ ఈజ్ అప్ అండి. ఒకసారి మనము బ్రౌజర్లో చెక్ చేద్దాము. లోకల్ హోస్ట్ 9000 సోనార్ క్యూబ్ స్టార్టింగ్. సో రన్ అవుతుందండి. Default administration are still being used. Make sure to change the password for deactivate that. సో ఇక్కడ డిఫాల్ట్ అడ్మినిస్ట్రేషన్ పాస్వర్డ్స్ అనేదే ఉంది. సో మనం వన్స్ లాగిన్ అయిన తర్వాత దాన్ని చేంజ్ అయినా చేసుకోవచ్చు అని ఉంది. సోనార్ క్యూబ్ ఈజ్ అప్, ప్రాసెస్ ఈజ్ అప్. ఓకే. సో ఇక్కడ ఇనిషియల్ పాస్వర్డ్స్ ఇచ్చి చూద్దాము. సో ఇనిషియల్ పాస్వర్డ్ అడ్మిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడ్మిన్ అనేది ఉంటుంది. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మీరు ఇచ్చేసి మీకు కావాల్సిన పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోండి. ఓల్డ్ పాస్వర్డ్ అడ్మిన్ ఇచ్చాను. సో ఇంకా మనకి ఏది కావాలో చేంజ్ చేయొచ్చు ఇక్కడ. సో వన్స్ ఇలా చేంజ్ చేస్తే సోనార్ క్యూబ్ యొక్క డాష్ బోర్డ్ అనేది లాగిన్ అవుతుంది. ఇంతే.